కర్నూలులో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, యువత సైతం ఓట్లు వేసేందుకు ఉదయాన్నే బయలుదేరారు. ఓట్ల ప్రక్రియ మంత్రాలయం నియోజకవర్గంలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు తన సొంత ఊరు కర్నూలు జిల్లా కోసిగి మండలం జమ్మలదిన్నెలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి కూడా మాధవరం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా మంత్రాలయం కాంగ్రెస్ అభ్యర్థి పిఎస్ మురళీకృష్ణరాజు కోసిగిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం బీటీ నాయుడు, ఎన్ రాఘవేంద్ర రెడ్డి వేరువేరు చోట్ల ఎన్నికల ప్రక్రియను కోసిగి మండల తదితర గ్రామాలలో పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్సీ బీటీ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనాలు ఎక్కడ చూసినా మహిళలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు, అదేవిధంగా బడుగు బలిగిన వర్గాలందరూ కూడా ఎక్కడ చూసినా తండోపతండాలుగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారీ ఓటు నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయం 6 గంటలకే క్యూ లైన్లో ఉన్నారు. మీరు చూశారు, ఇప్పుడు 10 గంటలైనా కూడా బ్రహ్మాండంగా క్యూ లైన్ ఉంది. ఏ గ్రామం చూసినా, ఏ వాడ పట్టణం చూసినా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ సంకేతం ఏమనిపిస్తుందంటే నరకాసుర వధ జరగబోతుంది అనిపిస్తుంది. నరకాసుర వధ నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా వైఎస్ఆర్ మినిస్టర్లు అందరూ కూడా నరకాసుర అంశం. వీళ్ళంతా కలిపితే జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం 5 సంవత్సరాలు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మీరందరూ తెలుసు. రైతు భరోసా కేంద్రాల్లో వైఎస్ఆర్ రైతు కార్యకర్తల కేంద్రంగా మలుచుకుని విత్తనాలు లేదు.